డేంజర్ బెల్స్ మరో 3 రోజుల పాటు 40 డిగ్రీలకు పైనే అంటూ 40 డిగ్రీలకు పైనే 95% జిల్లాల్లో ఇదే ట్రెండ్. రాష్ట్రంలో హెవీ టెంపరేచర్స్, వైద్య ఆరోగ్య శాఖ హీట్ స్ట్రోక్ అలర్ట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్లూయిడ్స్ అండ్ మందులు అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల ఫ్లూయిడ్స్ అండ్ మందులు కూడా అరేంజ్ చేశారు. దారుణమైనటువంటి పరిస్థితి, డేంజర్ బెల్స్ అని చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయం పనులు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తప్పదు. మనమేమి నీడ కూర్చొని పనిచేసే పని కాదు కాబట్టి వేరే సరే జాబులో లేకపోతే ఇంకోటో అయితే అవసరమైతే పరిస్థితిని అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇది చేంజ్ చేసుకోలేము. ఎలా కోతలు ఉంటాయి, కుప్పలు కొట్టేటివి ఉంటాయి, లేదా మక్క తీసేది ఉంటుంది, మక్క జూడు తీసేది ఉంటుంది, ఇంకా రకరకాల పనులు ఉంటాయి, చెరుకు కానీ ఇంకా ఈ టైంలో ఉండేటువంటి ప్రతి పంట చేయాల్సినటువంటి పని ఆగదు. కాబట్టి అది ఎట్లా అంటే సంటి పిల్లల్ని కదా చూసుకున్నట్టు ప్రతిసారి ఖచ్చితంగా వాళ్ళని సాకితే కదా ఉండేటువంటి బాధ్యత ఎట్లుంటుందో పంట బాధ్యత కూడా అట్లే ఉంటుంది. అంటే గంట ఆలస్యం కానియరు, ఒక రోజు కూడా ఆలస్యం కానియరు, పారకం కూడా. సో అలాంటి పరిస్థితులలో రైతులు చాలా జాగ్రత్త పడాలి. మీ అందరికీ ఎరక, సరే నెత్తికి రుమాలే చుట్టుకుంటారా, తువ్వాలే చుట్టుకుంటారా, క్యాప్లే పెట్టుకుంటారా, ఏది పెట్టుకుంటారా, కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ వార్త ఇగో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు టెంపరేచర్స్ హెవీగానే ఉండనున్నాయి. అన్ని జిల్లాల్లో సగటున 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు హెవీ టెంపరేచర్స్ ఉంటాయని వాతావరణ శాఖ ఓ ప్రత్యేక నోట్లో వెల్లడించింది. ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, అయితే నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. అంటే సగటు ఉష్ణోగ్రతలు వరుసగా 3 రోజుల పాటు 41 నుంచి 44 వరకు నమోదు కానున్నాయి. ఇక రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో సగటున 36 నుంచి 40 డిగ్రీల చొప్పున టెంపరేచర్స్ నమోదు కానున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ హీట్ స్ట్రోక్ అలర్ట్ను జారీ చేసింది. అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ అంటా ఉన్నాడు. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేలా ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల వల్ల హీట్ వేవ్, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కేసులు పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇప్పటికే బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు ఉన్నట్లు అధికారులు చెప్పగా అదనంగా మరింత స్టాక్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లని పంపిణీ చేయాలన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ అలర్ట్గా ఉండాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలని సూచించారు. శరీరం హై హైడ్రేషన్, ఇక్కడ శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవాలని కోరారు. తేలికపాటి దుస్తులు, తలకు కవర్ వంటివి ధరించాలన్నారు. మసాలా, ఆయిల్ ఫుడ్ తగ్గించాలన్నారు. శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరగడం, తల తిరగడం, వాంతులు, మూర్ఛ, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారంటూ చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. అనవసరంగా అంటే పని లేనిది మాత్రం తిరగద్దు. పొరగాండ్ల కొంతమంది చెప్పేది పని ఉండదు, పాటు ఉండదు, వాడు పొద్దున్న దాకా ఏదో ఒక పని మీద తిరిగినట్టుగా అనిపిస్తాడు. బండ్లు వేసుకుంటారు, బుర్ర అటు ఇటు తిరుగుతారని పెద్ద మనుషులు అంటూ ఉంటారు. సో నేను కూడా అదే చెప్తా ఉన్నా, యూత్ ముఖ్యంగా పని ఉంటేనే తిరగండి. పని లేకపోతే తిరిగితే ఏమవుతుందంటే చివరికి తిరగడానికి మనం ఉండకుండా పోతాం. ఇప్పుడు పని లేకుండా అట్టుగా తిరిగామనుకో, అసలు పని ఉన్నప్పుడు నువ్వు లేకుండా పోతావు. అట్లా ఆలోచించుకోరు మీరు. అది ఆలోచించుకొనే తిరగండి అని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో డేంజర్ బెల్స్ అన్నాక కూడా మనం పని పాట లేనట్టు బయట తిరిగితే ఏమవుతుందంటే ఆగమైపోతాయి మన బతుకులు. అది జాగ్రత్త పడండి.